నా పేరు బ్యూలా సుమత. మా తల్లిదండ్రులకి నేను రెండవ సంతానం. అంటే నాకొక అక్క, ఒక చెల్లి ఉన్నారు. మా యొక్క నేటివ్ ప్లేస్ అంటే మా ఫాదర్ వాళ్ళది రాయచోటి, రాయలసీమ. ఇప్పుడు అన్నమయ్య డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ గా పిలువబడుతుంది. అయితే మా నేను ఎక్కువగా పెరిగిందంతా కూడా తెలంగాణ ఏరియాలోనే పెరిగాము. మా డాడీ వాళ్ళ ఉద్యోగరీత్యా ఇక్కడ పాల్వంచ అని కొత్తగూడెం దగ్గర ఉంటుంది. అక్కడ మేము చిన్నతనం నుంచి ఎక్కువగా అక్కడ పెరుగుతూ వచ్చాము. ఇప్పుడు ప్రస్తుతం మేము హైదరాబాద్ లో ఉంటున్నాం. అయితే మా తల్లిదండ్రులు మంచి దైవ భక్తిలో వాళ్ళు మమ్మల్ని పెంచుతూ వచ్చారు. అయితే నేను చాలా సార్లు చిన్నగా ఉన్నప్పుడు అనుకునేదాన్ని అనమాట. ఈ యొక్క ముఖ్యంగా జంక్షన్స్ ఉంటాయి కదండి. ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆ మన కొంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. ఆ టైంలో నేను అనుకునేదాన్ని కదా, ప్రభా, ఇంతమంది జన సమూహంలో నువ్వు నన్ను కరుణించి ఏర్పరచుకున్నావా, నన్ను వెదకి రక్షించుకున్నావా ప్రభా, నీ ప్రేమ నా పట్ల ఎంత గొప్పది అని జ్ఞాపకం చేసుకునేదాన్ని. ఎందుకంటే మా ఇంట్లోకి, మా కుటుంబంలోకి సువార్త ఎట్లా వచ్చింది అనేది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పినట్టుగా మా డాడీ వాళ్ళది రాయచోటి అని చెప్పాను కదండి. మా తాతగారి పేరు గోవిందరెడ్డి. అయితే ఆయన ఆ, ప్రభువులోకి రావటానికి దేవుడు ఒక మిషనరీ గారిని వాడుకుంటూ వచ్చారు. మా తాతగారు ఎక్కువగా చదువుకున్నారు ఆ కాలంలో. తర్వాత ఆయన టీచర్ లాగా జాబ్ చేసేవారు. ఇంకా ఆయన ఏం చేసేవారంటే మత గ్రంథాలు కొంచెం వేరే వాళ్ళకు కూడా బోధిస్తూ ఉండేవారని నేను విన్నాను. అయితే మా తాతగారు ఆ, అలాగా జీవిస్తున్న టైంలో ఆయన అంటే యాక్చువల్ గా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకి మా తాతగారు చాలా మంది కుమార్తెల తర్వాత వాళ్ళ ఇష్టదైవాన్ని మొక్కుకుంటే పుట్టారని మా తాతగారికి ఆ పేరు పెట్టారు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎవరిని పూజించారు. అయితే ప్రభు ఏం చేశారంటే ఆశ్చర్య రీతిగా ఒక దైవజనుడిని మా తాత దగ్గరికి పంపించారు. ఆ దైవజనుడు వచ్చి దేవుని సువార్తని చెప్పినప్పుడు, సత్యం ఇది, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పినప్పుడు మా తాతగారు అన్నారంట, మాకు బోళ్ళంత మంది దేవతలంటే ఈ కొత్త దేవుడు నాకు అవసరం లేదు అని రిజెక్ట్ చేస్తూ వచ్చారు. అయితే దేవుడు ఎంత కరుణా సంపన్నుడు అంటే ఆ దైవజనుడు ఎంతగా ప్రార్థించి ఉంటారో అని నేను అనుకుంటున్నాను. ఆయన వదిలిపెట్టకుండా మరి ఆయనని వెతుక్కుంటూ ఒకసారి వచ్చి మా తాతగారి దగ్గరికి వచ్చి బైబిల్ గ్రంథాన్ని ప్రజెంట్ చేశారంట. మా తాత అన్నారంట, నేను ఉచితంగా తీసుకుని, ఆ కాలంలో బైబిల్ చాలా కాస్ట్లీ అండి, మీకు కూడా తెలిసి ఉండొచ్చు. అయితే ఉచితంగా తీసుకొని వెల ఇచ్చి కొనుక్కున్నారు. వెల ఇచ్చి కొనుక్కున్న దాన్ని మనం పక్కన పెట్టాం కదా. కాబట్టి మా తాత ఏం చేశారంటే ఇందులో ఏముంది అని చదువుతూ వచ్చినప్పుడు మా తాత దారిలో వెళ్ళేటప్పుడు కూడా ఆయన గురించి విన్నది ఏంటంటే ఆయన పేరు ఉచ్చరించుకుంటూ వెళ్ళేవాళ్ళంట, అంత భక్తి గలవాడు. కాబట్టి ఆయన దేవుని వాక్యం చదివినప్పుడు ఆయన ఎంత పుణ్యాత్ముడు అని ఇంతకు ముందు అనుకున్నారు, కానీ తన నిజ జీవితాన్ని దేవుని వాక్యం చూపిస్తూ వచ్చింది. ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరికి వచ్చారో అప్పుడు సత్యం తెలుసుకున్నారు, ఏంటంటే తాను పాపినని, మరి దేవుడు తనని రక్షించడానికి వచ్చిన రక్షకుడని తను తెలుసుకున్నారు. అట్లా యేసుక్రీస్తు ప్రభువారిని మా తాతగారు మా కుటుంబంలో మొట్టమొదటిగా అంగీకరించినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఆయనని వెళ్ళేశారు చెప్పాలంటే. వాళ్ళ సొంత అక్క కూడా ఆయనని బయట కూర్చోబెట్టి ఎప్పుడైనా వెళ్తే కూడా అక్కడ ఆహారం పెట్టి నీళ్లు చల్లుకునేటట్టుగా చేసేవారంట. అంటే దాన్ని బట్టి ఆయనని తృణీకరించారు అని అర్థమవుతుంది. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే నాకు గుర్తుండగా నేను చూసింది ఏంటంటే మా తాతగారు తర్వాత దేవుని సేవ చేస్తూ వచ్చారు రాయచోట్లో. అయితే మా తాతగారు సేవ చేస్తూ ఉండగా వాళ్ళ బంధువుల్లో అనేక మంది ప్రభు నమ్ముకోవటానికి, ముఖ్యంగా వాళ్ళ సొంత అక్కకి చాలా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు బాప్తీసం ఇవ్వటం నేను చూశాను. అట్లా చాలా అద్భుత రీతిగా దేవుడు ఆ సువార్త వెలుగు ప్రకాశాన్ని మా ఇంట్లోకి తీసుకొని వచ్చారు. అది ప్రభు యొక్క కృప. అయితే మా తాతగారు ప్రభుని నమ్ముకున్న తర్వాత మా తాతగారికి 9 మంది సంతానం అండి. ఫస్ట్ మేనత్త, తర్వాత 8 మంది కుమారులు. అందులో మా డాడీ మూడవాళ్ళు. సో మరి మా డాడీ అయితే యవన జీవితం గురించి చెప్తా ఉంటారు ఏంటంటే దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయారంట. ఎందుకంటే మా తాతగారు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాళ్ళు చాలా కష్టాలు అనుభవించవలసి వచ్చింది, ఫినాన్షియల్ గా రకరకాలుగా. దాన్ని బట్టి మా డాడీకి కొంచెం దేవుడన్నా, దేవుని మాటలన్నా ఇష్టం ఉండేది కాదంట.
కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చేవారంటే తన ఇష్టానుసారంగా తను జీవిస్తూ వచ్చారు. దేవునికి దూరంగా జీవిస్తూ వచ్చారు. అయితే మా తాతగారు మాత్రం ఫ్యామిలీ ప్రేయర్ చేసినప్పుడు ఒకసారి ప్రభువు నా పిల్లలకు ఉపదేశం చేస్తానన్న అని మాట్లాడుతూ వచ్చినప్పుడు మా డాడీ చాలా ఎగతాళిగా నవ్వారంట. ఎందుకురా అట్లా నవ్వుతున్నావు అని అడిగారంట మా డాడీ. దేవుడు మాట్లాడతాడా? ఎట్లా మాట్లాడతాడు అని ప్రశ్నించారంట. దాన్ని బట్టి మా డాడీ దేవుని వాక్యాన్ని దూరంగా పెట్టేసి దేవునికి చాలా దూరం అయితూ వచ్చారు అని అర్థమవుతుంది. అప్పటికి ఇంకా చాలా యవనస్తుడిగా ఉన్నారు. ఆ సమయంలో ప్రభు ఎంత గొప్ప రీతిలో మా డాడీని దర్శించారంటే అదే రోజు తను ఒక రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడు మాటి మాటికి దేవుడు నిర్గమకాండం నుంచి ఒక వాక్యాన్ని గుర్తు చేస్తూ వచ్చారు. అప్పటికే మా డాడీ బైబిల్ మూసేసి చాలా రోజులు అయి ఉంటది. కానీ ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి ఆయన భరించలేక అసలు ఏముంది ఆ వాక్యంలో అని చెప్పి తీసినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాను అని. జీవం గల దేవుని వాక్యము బలంగా తాకుతూ వచ్చింది మా డాడీని. అప్పుడు వెంటనే తన పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని తన సొంత రక్షకునిగా అంగీకరించారు. అది మా డాడీ వివాహానికంటే ముందు. ఇదంతా ఎందుకు చెప్తూ వచ్చానంటే దేవుని యొక్క ఆ సువార్త మా యొక్క తండ్రి గారికి మా తాతగారికి వినిపించబడ్డం, తర్వాత మా తండ్రి గారు కూడా ప్రభుని నమ్ముకోవడం వల్ల మా ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి దేవుని గురించి దేవుని యొక్క భయభక్తుల్లో మమ్మల్ని పెంచుతూ వచ్చారు. అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు పాల్వంచ అనే ప్రదేశంలో ఉండేవాళ్ళము. నాకు చిన్నతనంలో ఆ యాక్చువల్ గా చెప్పాలంటే మా మమ్మీ చెప్తారు నేను చాలా స్లోగా నేర్చుకునేదాన్ని అంటే ఏదైనా. ఇప్పుడు పిల్లలు ఎంత ఫాస్ట్ గా ఉంటారు కదా. సో బి నేర్చుకోవడానికి 3 నెలలు పట్టిందని మా అమ్మ చెప్తారు. మా అమ్మ స్కూల్ టీచర్ లాగా చేసేవాళ్ళు. తర్వాత మా డాడీ బ్యాంక్ ఆఫీసర్ లాగా జాబ్ చేసేవాళ్ళు అక్కడ. ఆ టైంలో నేను దాదాపు 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు మా తాతగారి రక్షణ అనుభవం చెప్పాను, మా తండ్రి గారి చెప్పాను, నాది చెప్తున్నా నేను. ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళు అనుభవిస్తే అది వాళ్ళ అనుభవం. కానీ నా అనుభవం నేను ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే ప్రభు నన్ను ఎలా దర్శించాడు అంటే నేను మా అమ్మమ్మ గారు ఊరు గిద్దలూరు, అమ్మ వాళ్ళది. సో అక్కడికి ఒకసారి సెలవులకని వెళ్ళాము. మా ఆంటీ యుఎస్ లో ఉండేవారు. ఆమె వచ్చినప్పుడల్లా మేమందరం కలుసుకునే వాళ్ళం. సో అందరూ అమ్మ వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళ పిల్లలందరూ కూడా అక్కడ కలుస్తున్నారు. మా అమ్మ వాళ్ళ నాన్నగారిని కూడా ప్రభు అద్భుత రీతిగా రక్షించుకున్నారు. అది కూడా ఒక పెద్ద సాక్ష్యమే. అయితే వాళ్ళందరూ కూడా విశ్వాసులే అమ్మ వాళ్ళ కుటుంబం నుంచి. పిల్లలందరూ కలిసి హాలిడే టైంలో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాం. అయితే ఆడుకుంటూ ఉన్న సమయంలో సడన్ గా నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. మీలో ఎంతమందికి ఈ సాంగ్ తెలుసో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ ఒక్క చరణం పాడి వినిపించాలనుకుంటున్నాను. ఇహమందు నీకు కలవన్నీయు చనిపోవు సమయాన వెంటారావు చనిపోయినను నీవు లేచెదవని ఆ ఒక్క వచనం మాత్రం ఎవరైనా పాడతారమ్మా? పల్లవి ఏంటక్క? చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. సరే ఎవరైనా పాడగలిగితే పాడండి, లేకపోతే నేను లిరిక్స్ చెప్తాను. ఏంటంటే ఆ ఇహమందు నీకు కలవన్నీయు చనిపోవు సమయాన వెంట రావు చనిపోయినను నీవు లేచెదవు తీర్పునదని ఎరుగు ఒక దినమున చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను గొప్ప రక్షణనివ్వ ఆ క్రీస్తేసుడు సిలువాలో వేలాడుచున్నాడుగా. ఇది ఆ నేను మీకు చెప్పాను కదా, నాకు అంత జ్ఞానం కూడా లేదు యాక్చువల్ గా. నేను నా వయసులో ఉన్న వాళ్ళందరికంటే కొంచెం స్లో అనే చెప్పాలి. అయితే ప్రభు నన్ను సంధించిన ఆ యొక్క సమయం ఎట్లాంటిదంటే నేను ఇంకా చిన్నదన్నప్పుడు దాదాపు 8 years to 10 years మధ్యలో. డేట్ కూడా నాకు గుర్తులేదు. కానీ ఆ సమయము ఆ సందర్భం చాలా బాగా గుర్తుంది. ఎందుకంటే ఆ యొక్క పాట నా మనసులోంచి వెళ్ళట్లేదు, అది నన్ను సంధిస్తూనే వచ్చింది. ఎంతగా సంధించిందంటే అందరూ కజిన్స్ ఆడుకుని సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళతో పాటు ఆడుకోలేకపోయాను. ఏంటి ఈ పాట నన్ను ఇట్లా వేశారు విసిగిస్తుంది అని నాకు ఆంటీ. అనిపించింది. ఎవరమ్మా? ఆంటీ పాడమంటారా ఆంటీ? పాడమ్మా పల్లవి ఒక్క చరణం. ఆ పల్లవి ఆ చరణం మాత్రమే పాడమ్మా. ఆంటీ ఇహమందు నీకు కలవని అదేనా కదా ఆంటీ? అదే అదే అమ్మా. ఇహమందు నీకు కలవన్నీయు చనిపోవు సమయాన వెంటారావు చనిపోయిన నీవు లేచేదవు తీర్పున్నదని ఎరుగు ఒక దినమున చనిపోయినను నీవు లేచెదవు
చేదవు. తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా, చూడుమో ఈ క్షణమే కల్వారిని. ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వా శ్రీయేసుడు. సిలువాలో వ్రేలాడుచున్నాడుగా, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా. థ్యాంక్స్ అమ్మా ఎల్సి. ప్రభువు ఆ యొక్క పాట ద్వారా నన్ను సంధిస్తూ వచ్చాడు. ప్రభు సంధించాడని కూడా నాకు అప్పట్లో తెలియదు. ఎందుకంటే చెప్పాను కదా, నేను చాలా తక్కువ, ఆ, అంటే నాకు అంత జ్ఞానం లేదు. అయితే ఆ పాట నన్ను సంధిస్తూనే వచ్చింది. ఎంతగా అంటే ఇక మా కజిన్స్ అందరం, మేము చిన్నపిల్లలం కనుక అందరం ఆడుకుంటాం. చాలా పండగలాగా ఉంటది అందరం కలిస్తే. అయితే నేను వారితో పాటు ఆడుకోలేకపోతున్నాను. నాకు అనిపిస్తుంది వాళ్ళంతా హ్యాపీగా చక్కగా ఆడుకుంటుంటే నేనెందుకు వీళ్ళతో పాటు ఆడుకోలేకపోతున్నాను అని చెప్పి, ఈ పాట ఎందుకు నన్ను తొందర చేస్తుంది. ఒక విషయం అర్థమైంది ఏంటంటే, నేను చనిపోవటానికి సిద్ధంగా లేను. చనిపోతే నేను ఆ, నాకు తీర్పు ఉంటది. నేను దేవుణ్ణి ఎదుర్కోలేదు అన్న విషయం మాత్రం నాకు స్పష్టంగా బయలుపరుస్తూ వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీతిని గురించి తీర్పుని గురించి ఒప్పింప చేస్తాడు అని వాక్యంలో ఉంది కనుక పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సంధించాడని అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతూ వస్తుంది. అయితే నేనేం చేశానంటే, భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. ఎంత భయం వేస్తుంది అంటే, నేను ఏం చేయలేని స్థితికి వచ్చాను. అప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు భయం వేస్తుంది అన్నాను. మా అమ్మ ఎందుకు భయం వేస్తుంది అని ఏం అడగలేదు, ఒక్కటే మాట చెప్పారు, వెళ్ళి ప్రార్థన చేసుకో అని అన్నారు. అసలు నాకు ఆశ్చర్యం, మా అమ్మ ఎందుకు అలా చెప్పారో కూడా తెలియదు, కానీ నేను వెంటనే వెళ్ళి మోకరించి నాకొచ్చిన మాటల్లో నేను దేవుని దగ్గరికి రావడానికి సిద్ధంగా లేని పాపినని దేవుని దగ్గర ఒప్పుకుంటూ వచ్చాను. తర్వాత దేవుడు నన్ను క్షమించమని దేవుణ్ణి అడుగుతూ వచ్చాను. అది నాకు వచ్చి రాని మాటలతో నేను దేవుణ్ణి అడిగిన, దేవునికి నాకు మధ్య జరిగిన సంభాషణ. ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశానో వెంటనే అప్పటి వరకు నా మీద ఉన్న ఆ యొక్క భారం లాగా ఏదైతే ఉందో అదంతా కూడా దొర్లించి వేయబడినట్టు ఎంతో నెమ్మది, ఎంతో సమాధానము నా జీవితంలోకి వచ్చింది. తర్వాత అప్పటి నుంచి కూడా నా జీవితంలో దేవుని కార్యాలు చూడడం నేను మొదలు పెట్టాను. ఎందుకంటే ముందు ఇంకొకటి చెప్పాలి నేను, ఎందుకంటే అమ్మ ఎప్పుడు గుర్తు చేస్తా ఉంటారు, అప్పుడప్పుడు చెప్పారు నాకు. నేను డేస్ బేబీ లాగా ఉన్నప్పుడు, మా అమ్మమ్మ వాళ్ళప్పుడు కంబం అని ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్నారంట. అప్పుడు మా తాతయ్య అక్కడ పోస్ట్ మాస్టర్ లాగా చేసేవారు. ఆయన పేరు పాల్రెడ్డి, అమ్మ వాళ్ళ నాన్నగారు. అయితే ఆయన పోస్ట్ మాస్టర్ గా ఉన్న టైంలో నేను అక్కడ మా అమ్మ డెలివరీ అయినప్పుడు డేస్ బేబీ లాగా ఉన్నప్పుడు ఏమైందంటే, మా అమ్మమ్మ నాకు స్నానం చేస్తున్నప్పుడు అందరికి చాలా మంది చూసుంటారు, ఇక్కడ ఇట్లా చేయి పెట్టి నీళ్లు పోస్తారు కదండి. అప్పుడు ఏం చేశాను అంటే, డేస్ బేబీగా ఉన్నప్పుడు నీళ్లు మింగేశాను. అయితే మా అమ్మమ్మ అసలు యాక్చువల్ గా తనకి హిస్టీరియా వస్తుంది ఏదైనా టెన్షన్ పడితే. అయితే నేను బ్రీత్ చేయలేకపోతున్నానంట, డేస్ బేబీ కాబట్టి బ్రీత్ చేయలేకపోతూ ఉంటే, అప్పుడు మా అమ్మమ్మ అసలు ఎంత అటెంటివ్ గా ఉన్నారంటే, అసలు మా అమ్మమ్మ హిస్టీరియా గురవుతారు యూజువల్ గా అలా ప్రెషర్ వచ్చినప్పుడు. కానీ ఆమె ఏం చేసిందంటే, చేతులు అట్లాగే పట్టుకొని డాక్టర్ దగ్గర చేతిలోకి పెట్టేశారంట తీసుకెళ్లి. గబగబగబా ఎట్లా ఉన్నారో అట్లానే తీసుకొని వెళ్ళిపోయి అక్కడ దగ్గరున్న హాస్పిటల్, అది కూడా చిన్న అంత పెద్ద ఊరేం కాదు అది. అక్కడ డాక్టర్ చేతిలో పెట్టేసినప్పుడు వాళ్ళు ఏదో పైప్ లాంటిది పెట్టి ఆ వాటర్ని తీశారంట. అప్పటికి నేను బ్రీత్ చేయలేకపోతున్నానంట. అది చాలా డేస్ బేబీ అన్నమాట, చిన్న బేబీ లాగా ఉన్నప్పుడు. నాకు అనిపిస్తుంది అనమాట, దేవుడు గొప్ప అపాయం నుంచి, మరణం నుంచి దేవుడు తప్పిస్తా వచ్చారు. అంతేకాదు, దేవుడు నాశనం నుంచి కూడా నన్ను తప్పించడానికి నా కోసం వేచి ఉన్న ప్రేమగల రక్షకుడని నాకు ఆ చిన్న వయసులో దేవుడు చూపిస్తూ వచ్చారు. మనం చూసుకున్న పాట ప్రకారం ఆయన ప్రేమతోటి వేచి ఉన్నాడు కదా, అట్లా ప్రేమతోటి దేవుడు నన్ను దర్శించి నా పాప జీవితాన్ని గురించి నన్ను ఒప్పించి, నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే నా పాపలు క్షమించబడాలని, నేను రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువాన్ని చేర్చుకోవాలని నాకు చిన్న వయసులో ప్రభువు తన ఆత్మ ద్వారా బయలుపరిచారు. కాబట్టి నేను దేవుని గురించి అప్పటి నుంచి తెలుసుకోవాలన్న ఆశ నాలో మొదలైంది. అంతేకాదు, నేను బాగా గమనించింది ఏంటంటే, ఎవరు కనిపించినా, స్నేహితులు కనిపించినా లేకపోతే తెలిసిన వాళ్ళు కనిపించినా కూడా వాళ్ళకి సువార్త చెప్పాలన్న ఆశ అప్పటి నుంచి మొదలవుతూ వచ్చింది. ఎట్లాగంటే, మరి దేవుడు నన్ను రక్షించుకున్నాడు కదా, మోస్ట్లీ నాన్ క్రిస్టియన్స్ ఉంటారు మన ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళని చూసినప్పుడు అలా అనిపించేది, అమ్మో వీళ్ళకి సువార్త తెలియదు కదా, వీళ్ళకి యేసుప్రభు రక్షకుడు అని తెలియదు కదా,
వీళ్ళకి ఎలాగైనా సువార్త చెప్పాలి అని దేవుడు నాకు అట్లాంటి ఆలోచన ఇచ్చాడనమాట. ఎప్పుడైతే నేను ప్రభువుని నమ్ముకున్నానో. తర్వాత ఇంకోటి కూడా నేను గమనిస్తూ వచ్చాను. దాదాపు ఫోర్త్ క్లాస్ నుంచి కూడా నా గ్రేడ్స్ చదువులో కూడా ప్రభువు నన్ను ఇంప్రూవ్ చేస్తూ వచ్చాడనమాట. దేవుడు చదువులో కూడా జ్ఞానాన్ని నాకు చెప్పాను కదా, నేను చాలా స్లో లెర్నర్. అయితే దేవుడు నాకు సహాయం చేస్తూ నా చదువులో కూడా చాలా గ్రేడ్స్ ఇంప్రూవ్ చేయడానికి, ఒక్కొక్కసారి స్కూల్ టైంలో సెకండ్ పొజిషన్ లో కూడా క్లాస్ లో ఉండటానికి ఒక్కొక్కసారి ప్రభువు నాకు సహాయం చేస్తూ వచ్చారు. అట్లా ప్రభువు అనేక విధాలుగా నాకు సహాయం చేస్తూ వచ్చారు. నేను దేవుని యొక్క మంచితనాన్ని నా చిన్న వయసులో తెలుసుకోవటానికి ప్రభు కృపనిచ్చాడు. అయితే నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఏంటంటే ఎస్తేరు గురించి అప్పుడు ఒక ఆంటీ యూత్ మీటింగ్ లో చెప్తా వచ్చారనమాట. యంగ్ గర్ల్స్ మీటింగ్ లో చెప్తూ వచ్చినప్పుడు ఎస్తేరు విధేయత గురించి చెప్తూ వచ్చారు. అప్పుడు నాకు దేవుడు ఒకటి జ్ఞాపకం చేశారు. నువ్వు బాప్తిసం తీసుకోవడానికి విధేయత చూపించావా అన్నది నాకు క్వశ్చన్ లాగా వస్తా వచ్చింది. అంటే బాప్తిసం తీసుకోవడం కూడా విధేయతే అని. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరి చూపించారు అని చెప్పి ఆ విషయమే నాకు ప్రభు మాట్లాడుతూ వచ్చినప్పుడు నేనేం చేశానంటే ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ నేను ఇట్లా బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను అంటే, ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావమ్మా అని అడిగారు. అడిగితే నాకు ఇలాగా దేవుడు విధేయత చూపించమంటున్నాడు, దేవుని ఆజ్ఞకి నమ్మి బాప్తిసం పొందాలి అని ఉంది కదా అని చెప్పినప్పుడు ఆంటీ వెంటనే సరే అని అంకుల్ తో మాట్లాడతానని చెప్పి ఇంకా కొంతమంది కలిపి నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి ప్రభు సహాయం చేశాడు. తర్వాత అంతకంతకు ప్రభు నన్ను కొన్ని విషయాలు దేవుని దగ్గర నేర్చుకోవటానికి సహాయం చేస్తూ వచ్చారు. అట్లా ఉండగా నాకు ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాక కౌన్సిలింగ్ లో వచ్చినప్పుడు అప్పుడు మా అక్క ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ చేసేది. కాబట్టి నేను కూడా హైదరాబాద్ లో చదువుకుంటే బాగుంటుందని, అది కూడా ఉస్మానియా యూనివర్సిటీ అయితే బాగుంటుందని నేను అనుకొని దేవుణ్ణి అడుగుతా వచ్చాను అనమాట. నేను ప్రభా నాకు అక్కడ సీట్ ఇవ్వవా అని చాలా అడుగుతూ వచ్చాను. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే ఓపెన్ కాంపిటీషన్ లో మనకి ఎటువంటి రిజర్వేషన్ లేకపోయినప్పటికి కూడా ఆ ఇయర్ 30% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారన్నమాట. ఉమెన్ కి 30% రిజర్వేషన్ అని ఆ ఇయర్ నుంచే మొదలు పెట్టారు, మా మా సంవత్సరం నుంచే. అయితే నా ర్యాంక్ కి ఉస్మానియాలో ఎలక్ట్రికల్ సీట్ రాదు యాక్చువల్ గా ఓపెన్ కాంపిటీషన్ లో. కానీ ప్రభు నాకు అంటే అవసరమైన ర్యాంక్ 1000 అబోవ్ ర్యాంక్ వచ్చింది. అయితే 1094 అనుకుంటాను. అయితే ప్రభువు నాది లాస్ట్ సీట్ గా ఆ బ్రాంచ్ లో సీట్ ఇస్తూ వచ్చారనమాట. అట్లాగా దేవుడు చాలా విషయాల్లో నేను అడిగినప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చారు. అయితే నేను ఇంజనీరింగ్ లో ఉన్న టైంలో నేను దేవుణ్ణి నా జీవితం ద్వారా మహిమపరచలేకపోయాను అని నాకు అనిపించింది. ఎందుకు అంటే దేవునికి ఇవ్వవలసినంత ఘనత దేవునికి ఇవ్వలేదు. లోకస్తుల తప్పిపోయినట్టుగా నేను తప్పిపోలేదు, కానీ ఒక విషయం గమనిస్తూ వచ్చాను. ఏంటంటే ప్రభువు నుంచి కొంత కొంత దూరం అవుతూ వచ్చానని నాకు అర్థమవుతూ వచ్చింది. అయితే ప్రభు నా జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ వచ్చారు. ఆ పరిస్థితుల వల్ల నాకు ఆ నేను అంటే చాలా ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ లో పెరిగాను. మా తల్లిదండ్రులు అసలు ఎక్కువగా బయట వాళ్ళతో కలవనిచ్చే వాళ్ళు కాదు, మా అమ్మ ముఖ్యంగా. సో మేము ఎక్కువగా స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి రావాలి, ట్యూషన్ ఉంటే ఇంటికి రావాలి, ఫ్రెండ్స్ ఇంట్లో కూడా చాలా రేర్ గా పంపించేవాళ్ళు. కాబట్టి ఆ, నాకు అంతగా పెద్దగా అంటే ఇతరులు ఇలా ఉంటారని వాళ్ళ అవన్నీ నాకు అంతగా తెలియదు. హాస్టల్లో ఉన్నప్పుడు కొత్తగా కొన్ని అనుభవాలు చూస్తూ వచ్చాం, కొంతమంది వ్యక్తుల్ని కలవడము అవన్నీ చూస్తూ వచ్చాము. కొంతవరకు ఆ అంటే ఫ్రీడమ్ లాగా అనిపించింది అనమాట అప్పుడు. అయితే ఆ లోకస్తులు చేసినట్టుగా నేను చేయకపోయినా ఒక విషయం మాత్రం నేను తప్పిపోతూ వచ్చా. ఎట్లా అంటే దేవుని వాక్యం పట్ల ఆసక్తి తగ్గిపోతూ వచ్చింది. ప్రార్థన జీవితంలో కూడా నేను వెనకబడుతూ వచ్చాను. అలాంటి టైంలో ప్రభు నా జీవితంలో కొన్ని శ్రమలు అనుమతిస్తూ వచ్చారు. కొన్ని ఎంత కృంగుదల, ఎంత నిరాశ ఉండేదంటే పరిస్థితులను చూసినప్పుడు నేను అప్పటి వరకు కష్టం అంటే ఏంటో తెలియకుండా వచ్చాను కాబట్టి నాకు అవి చాలా పెద్ద శ్రమల్లాగా అనిపించేవన్నమాట. సో అలాంటి టైంలో ప్రభువు నన్ను తన వైపు తిరిగి ఆకర్షిస్తూ వచ్చారు. కీర్తనకారుడు చెప్పినట్లు నీ ధర్మశాస్త్రం అనుసరించిన శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అన్నట్టుగా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే తన దగ్గరికి నన్ను ఆకర్షిస్తూ వచ్చాడు. ఎలాగైపోయిందంటే అప్పటి నుంచి నేను ఏం చేస్తూ వచ్చానంటే ఏదైనా కూడా దేవుని సన్నిధిలో హృదయం కుమ్మరించుకోవడం అంటే ఏంటో నేను నేర్చుకున్నాను అనమాట. అప్పుడు నాకున్న పరిస్థితులను బట్టి నేనేం చేస్తూ వచ్చేదాన్ని అంటే రాత్రులు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు
పాదాలను పాదాలు మోకాళ్ళు వంగేసి ప్రభు దగ్గర గోజాడుతూ ఉండేదన్నమాట. ప్రభా, నాకు ఇలాగుంది, నాకు ఈ పరిస్థితి ఎదురైంది ప్రభా, నాకు సహాయం చేయవా, నువ్వు తప్ప నాకు సహాయం చేయగలిగిన వారు ఎవ్వరూ లేరు అని చెప్పి దేవుని దగ్గర మొరపెడుతూ వచ్చాను. అంటే చిన్నతనం నుంచి నాకు ఏంటంటే తల్లిదండ్రులు ఏ లోటు లేకుండా పెంచారు. వాళ్ళు కష్టపడ్డా ఎప్పుడు ఆ కష్టాలు మాకు తెలియనివ్వలేదు, కానీ మాకైతే మాత్రం ఎటువంటి లోటు లేకుండా చేస్తూ వచ్చారు. దాన్ని బట్టి నాకు కష్టం అంటే ఏంటో తెలియదు. కానీ అప్పుడు చిన్న చిన్న సమస్య కూడా నాకు చాలా పెద్దగా అనిపించేదన్నమాట. సో అట్లాంటి కొన్ని ట్రబుల్స్, నిజంగానే ఛాలెంజెస్ నేను ఫేస్ చేయవలసి వచ్చింది. ఆ టైంలో ప్రభువు నన్ను ధైర్యపరుస్తూ, బలపరుస్తూ తన వాక్యం ద్వారా ఆదరిస్తూ వచ్చారు. అట్లా నేను ప్రభువుకి దగ్గర అవడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. తర్వాత నేను మా అమ్మ వాళ్ళ నాన్నగారి గురించి చెప్పాను కదండి. ఆయన దైవజనుడు. ఆయన పోస్ట్ మాస్టర్ లాగా వర్క్ చేస్తూ కూడా ప్రభు సేవ చేస్తూ ఉండేవారు. తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా చాలా నమ్మకంగా దేవుని సేవ చేస్తూ వచ్చారు. ఆ తాతయ్య మరి ఆ, అక్క నేను ఉన్నప్పుడు మా అక్క ఎక్కువగా హోమ్ సిక్ ఫీల్ అవుతూ ఉండేది కాబట్టి మా అమ్మ వాళ్ళు రిక్వెస్ట్ చేశారని చెప్పేసి మా తాతయ్య అమ్మమ్మ కొన్ని రోజులు ఇక్కడ హైదరాబాద్ లో రెంటెడ్ హౌస్ తీసుకొని మా కోసమని వచ్చారు. అప్పుడు మా తాతయ్య ఎప్పుడు ఏం చెప్తుండే వాళ్ళంటే, పాప మీ భవిష్యత్తు గురించి మీరు ప్రార్థన చేసుకోవాలి అని చెప్పేవారు అనమాట. అది ఎంతో ఆ వైజ్ సలహా కదా, పెద్దవాళ్ళు గనుక వాళ్ళ అనుభవంతో చెప్పిన సలహా. అయితే నేను ఎంత మూర్ఖురాలిని మూఢురాలిని అంటే మా తాతయ్యతో చెప్పేదాన్ని, తాతయ్య దేవుడు అంటే నేనే జ్ఞానినని నేను అనుకున్నాను. కాబట్టి నేనేమని చెప్పానంటే మా తాతయ్య తోటి, తాతయ్య, ఆవరికాయ తెలుగులో మాడుతుందా? ఎవరో అన్మ్యూట్ చేసుకున్నారమ్మా, దయచేసి మ్యూట్ చేసుకోరా. నేనేమన్నానంటే, తాతయ్య దేవుడు ఎప్పుడో మాకు లైఫ్ పార్ట్నర్ ని నిర్ణయించి ఉంటారు కదా, మళ్ళీ నేను దాని గురించి ప్రార్థన చేసుకోవాలా, అవసరమా, దేవుడికి తెలియదా ఎవరిని ఇవ్వాలో అని అంటూ వచ్చాను. అయితే ఆ విషయంలో కూడా ప్రభువు నన్ను తన కృప ద్వారా సరి చేస్తూ వచ్చారు. ఎట్లాగంటే నేను ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆ ప్రభువు ఆ, ఒక సంబంధాన్ని మా తల్లిదండ్రులు చూపిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను, ఏంటంటే కొంచెం అంటే మా డాడీ 6'1" హైట్ ఉంటారు, నేను కూడా 5'6" కొంచెం హైటే ఉంటాను. కాబట్టి నేను ఎప్పుడు ఏమనుకునేదాన్ని అంటే నాకు 6 feet హైట్ ఉన్న వాళ్ళని చేసుకోవాలి అని అనుకున్నాను. తర్వాత ఆ ఇంకా పోనీలే కనీసం 5'10" అన్నా ఉండాలి అని అనుకున్నాను. అంటే ఇలాంటి ఆలోచనలు యంగ్ గర్ల్స్ గా చాలా మందికి ఉంటాయి. ఆ ఉండడంలో కూడా తప్పు లేదని నేను అనుకుంటాను. అయితే నేను అలా అనుకునేదాన్ని. అయితే ఎప్పుడైతే మా హస్బెండ్ వాళ్ళ సంబంధం వచ్చిందో నేను ఫస్ట్ అడిగింది అదే అడిగాను. ఆయన రక్షింపబడ్డాడా అన్న దానికంటే కూడా ఎంత హైట్ ఉంటది అని అడుగుతూ వచ్చాను అనమాట. అయితే వాళ్ళు చెప్పిన మాట్లాడుతున్నప్పుడు గట్టిగా చదువు ఇట్లా పట్టుకోండి ఏ గంటలు నేను చక్కాలు అయితే సేవకుడు ఆ ఎవరైతే చెప్పారో ఆయనని అడుగుతూ వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మా హస్బెండ్ హైట్ చెప్పారనమాట. అప్పుడు నేను వాళ్ళు చూడ్డానికి వస్తున్నారని తెలిసినప్పుడు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను ఏంటంటే, అమ్మ నాకు వద్దు ఇప్పుడు పెళ్లి, నేను ఇంకా చిన్నదాన్నే, అప్పుడు నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను. సో 21 to 22 years మధ్యలో ఉన్నాను కదా, నాకు ఇప్పుడు ఏం తొందర ఉంది, వద్దు అన్నట్టుగా నేను చెప్తూ వచ్చాను అనమాట. ఎందుకంటే నాకు ఇష్టం అనిపించలేదు. అయితే వాళ్ళు వచ్చారు, చూశారు. తర్వాత వాళ్ళ కుటుంబం చాలా నచ్చింది, మాకు నచ్చింది, వాళ్ళకి నచ్చింది. సేమ్ డే వాళ్ళు మాకు ఇష్టమే అని చెప్పేశారు. ఎంత ఈజీగా పెళ్లి సెటిల్ అయిపోయింది కదండి. అసలు నేను ప్రార్థన కూడా చేయలేదు దాని గురించి, కానీ అంత ఈజీగా జరగలేదు. అందుకనే చెప్తున్నా నేను, ప్రభువు మా తాతగారి ద్వారా ముందుగానే నాతో చెప్తూ వచ్చారు. దేవుడు నాకు హెచ్చరిస్తూ వచ్చారు ఏంటంటే లైఫ్ పార్ట్నర్ గురించి ప్రేయర్ చేసుకోవాలని. అయితే నేనేం చేస్తూ వచ్చాను, నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను కదా. సో తర్వాత చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వచ్చింది. మా అక్కకి డాక్టర్ కాబట్టి ఆమె మెడిసిన్ చేస్తుంది, హౌస్ సర్జన్సీ అదంతా ఉంటది కాబట్టి ఆమెకి డాక్టర్ని చేద్దాం అనుకున్నారు. తను పెద్దది కాబట్టి తనకి పెళ్లి సెటిల్ అయ్యాక నాకు చేయాలి. వీళ్ళు ఇంజనీర్ కాబట్టి మా హస్బెండ్ నాకని చూశారు. అయితే వీళ్ళు మాత్రం కనీసం ఎంగేజ్మెంట్ అన్నా చేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. కానీ మేము డిసైడ్ చేసుకుంది ఏంటంటే మా అక్కకి పెళ్లి సెటిల్ కాకుండా నాకు పెళ్లి చేయకూడదు అనుకున్నారు. నేను కూడా అదే అనుకున్నాను. ఎందుకంటే అలా చేసుకోకూడదని చేసుకోవాలని నాకు కూడా ఇష్టం లేదు. అయితే తర్వాత ఎట్లా అయిపోయిందంటే చాలా ఛాలెంజెస్ వచ్చాయి. మా అక్క మ్యారేజ్ విషయంలో చాలా ఛాలెంజెస్ వచ్చి కొన్ని నెలల వరకు వాళ్ళేమో అడుగుతున్నారు,
మేమేమో ఏం చెప్పలేని స్థితిలో ఉన్నాం. మా అక్కకి సెటిల్ కావడం లేదు. సో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఆ, వచ్చిన పరిస్థితుల్ని బట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళి అడగడం మొదలు పెట్టాను. ప్రభా, ఇది నీ చిత్తమేనా? మాకు అన్ని విధాలుగా బాగున్నాయని మేము అనుకుంటున్నాం, చాలా బాగుందని అనుకుంటున్నాం. కానీ ఆ, ఒకవేళ ఇది నీ చిత్తం కాకపోతే నువ్వు దీన్ని తప్పిస్తే నేను నిన్ను క్వశ్చన్ చేయను అని ప్రభువు చిత్తానికి నేను అప్పగించుకున్నాను. తర్వాత నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు, నా డైలీ పోర్షన్ ద్వారా మాట్లాడు అని నేను ప్రభువుని అడుగుతూ వచ్చాను. అప్పుడు ప్రభు అనేక వాక్యాలు చూపిస్తూ వచ్చారు. తర్వాత దాన్ని బట్టి నేను దేవుని దగ్గర కనిపెట్టే సమయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఒకటి నేనేం చెప్పగలనంటే, ఖచ్చితంగా దేవుడు నాకు, నేనేవైతే అనుకున్నానో అట్లా జరగలేదు, కానీ నాకు ఏది అవసరమో అలాంటి భర్తని దేవుడు నాకు ఇచ్చాడు. అది నేను ప్రభువుకి సరెండర్ చేసుకున్నాక, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాక, తర్వాత అన్ని దేవుడు సెటిల్ చేస్తూ వచ్చాడు. మా అక్క మ్యారేజ్ సెటిల్ అయింది. మా ఇద్దరికి ఒకటే రోజు మ్యారేజ్ అవటానికి ప్రభు కృప చూపించాడు. మరి ఇది దేవుని చిత్తమే అని ఎందుకు చెప్పగలనంటే, యు ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ప్రేడ్ ఫర్, బట్ యు ఆర్ ద ఆన్సర్ టు మై ప్రేయర్ అని ఒక సెంటెన్స్ ఒక దగ్గర చూశాను. నేను అనుకున్నది ఒకటి, కానీ దేవుడు నాకు శ్రేష్టమైనది ఇచ్చాడు. నాకు ఎట్లాంటి భర్త అవసరమో అలాంటి భర్తని దేవుడు నాకు ఇస్తూ వచ్చారు. అది నేను ఎలా చెప్పగలనంటే, నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ఆ, దాదాపు 27 to 28 years అయిందండి. అయితే ఈ యొక్క 28 సంవత్సరాల్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ మేము ఫేస్ చేశాము. రకరకాల సమస్యలు గుండా వెళ్ళాము. ఆ, కొదువలు అట్లాంటి పరిస్థితులు గుండా కూడా వెళ్ళాము. చాలా ఛాలెంజెస్ మేము ఫేస్ చేశాము. కానీ ప్రభువు కృపని చూపిస్తూ, ఆయన వాగ్దానం చేశాడు కదా, నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నమ్మకత్వాన్ని మా జీవితంలో చూపిస్తూ వచ్చారు. అంతేకాదు ఆ ప్రభువు తన ప్రేమని నా భర్త ద్వారా కూడా నాకు చూపిస్తూ వచ్చారు. ఎలాగంటే, నేను పరిచర్యలో చాలా ఎంకరేజ్ చేసేవారు ఆయన నన్ను. నేను ఒక టైంలో నేను ఆ మినిస్ట్రీ దాని గురించి కూడా చెప్తాను, వెనక్కి వెళ్ళిపోయి ఆగిపోయాను. ఇంకా పరిచర్య వద్దు అనుకున్నాను నేను ఒక సమయంలో. అయితే అలాంటి టైంలో ఆయన ప్రతిరోజు నా కోసం ప్రార్థన చేసేవారు అనమాట. ప్రభా, బ్యూలాన్ని మళ్ళీ నీ పరిచర్లో వాడుకో అని. అట్లా నాకు ఒక్కొక్కసారి ఆమ్, ఒక టైంలో మనకి బిజీ టైం ఉంటది కదా, ఆ టైంలో నాకు మీటింగ్ ఉంటది అని అనుకుంటే, నువ్వు చూసుకో నేను చూసుకుంటాను ఇవన్నీ అనేవాళ్ళు. ఒకసారి ఎక్కడికో పీబీఎస్ కి వెళ్లాల్సి వచ్చింది. ఆ టైంలో మా డాడీ సిక్ అయ్యి ఇక్కడికి అర్జెంట్ గా చూపించుకోవాల్సిన ఎమర్జెన్సీ టైం వచ్చింది. వెళ్ళాలా లేదా అక్కడికి, బీబీఎస్ కి, ఆంధ్ర సైడ్ అక్కడికి వెళ్ళాలా లేదా అని చెప్పి నేను ఆలోచిస్తున్నప్పుడు ఆయన అన్నారు కదా, నేను చూసుకుంటాను, మామని హాస్పిటల్లో చూపించడం అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు దగ్గర మనం కనిపెట్టినప్పుడు దేవుడు ఎప్పుడు మిస్టేక్ చేయడని. దేవుడు రైట్ పర్సన్నే, మనకి ఎవరు అవసరమో అట్లాంటి వ్యక్తినే దేవుడు ఇస్తాడు అని నాకు దేవుడు నా జీవితంలో చూపిస్తూ వచ్చారు. తర్వాత నేను వివాహం కాకముందు ఇంకొక సమస్య కూడా వచ్చింది. అది చాలా పెద్ద సమస్య. ఎట్లా అంటే, మా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యూ డేస్ లో, మేబీ లిటిల్ ఓవర్ 1 month మ్యారేజ్ పెట్టుకున్నారు మా తల్లిదండ్రులు. అప్పుడు August 4th కి మా వెడ్డింగ్ డే ఫిక్స్ అయింది. అయితే మేము అందరం కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే 5 మా తల్లిదండ్రులు, మా అక్క, చెల్లి, నేను అందరం కలిసి మా నేటివ్ ప్లేస్ సైడ్ వెళ్ళాం. అది కార్లో వెళ్ళాం. అదొక ట్రిప్ లాగా వెళ్ళి వచ్చేటప్పుడు అందరికి వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చుకుంటూ రావాలని. అయితే అక్కడ ఏమైందంటే, నాకు ఇంజనీరింగ్ అయిపోయింది, ఇంకా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామ్స్ మధ్యలోన నాకు ఆ, ఇది ఎంబీఏ సెట్ ఎగ్జామ్ పడింది. ఎంబీఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ పడింది. అసలు నాకు పేపర్ ఎట్లుంటుందో కూడా తెలియదండి. నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు. మా ఫ్రెండ్స్ ఎవరు అప్లై చేస్తున్నారని నేను అప్లై చేశాను. అప్లై చేస్తే ఆ ఎగ్జామ్స్ మధ్యలో వచ్చింది. కాబట్టి నేను రాయడానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరు చాలా ప్రిపేర్ అయి చేస్తుంటే నాకు అసలు ఆశ్చర్యం అనిపించి, ఇంతకి పేపర్ మోడల్ ఎట్లుంటుందో అన్నట్టుగా నేను పక్కన ఆమెతోటి అన్నాను. అసలు ఆమె నన్ను చాలా విచిత్రంగా చూసింది. ఎగ్జామ్ రాయడానికే వచ్చేవా నువ్వు అన్నట్టుగా చూసింది అనమాట. అయితే ఆ రోజు ఎగ్జామ్ నేను రాస్తున్నంత సేపు కూడా దేవుడు ఒక వచనాన్ని గుర్తు చేస్తూ వచ్చారు, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును అని. అయితే నాకు అసలు ఆ పేపర్స్ చదివే అలవాటు లేదు. తర్వాత న్యూస్ నాకు తెలియదు, కాబట్టి నాకు కరెంట్ అఫైర్స్ కూడా తెలియదంతా. ఒక అనలిటిక్ మాత్రం కొంతవరకు చేశాను. మిగతావి ఏవి సరిగా చేయలేదు నేను అసలు. ఏదో నాకు వచ్చింది ఏదో రాశాను, దానికోసం నేను స్పెషల్ గా కూడా ప్రిపేర్ కాలేదు.
అయితే ప్రభు కృప వల్ల 900 చేంజ్ ర్యాంక్ ప్రభు ఇచ్చాడు. అది ఎట్లా వచ్చిందని నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యమే. అయితే మా తల్లిదండ్రులు ఏం చేశారంటే వెడ్డింగ్ కార్డ్స్ పంచి వాళ్ళు వచ్చే లోపల నాకు ఇక్కడ డేట్ అయిపోతుంది, ఎంబీఏ ఎంట్రన్స్ లో వచ్చిన దానికి అప్లై చేసుకుని డేట్ అయిపోతుంది అని చెప్పేసి నేనేం చేశానంటే వాళ్ళకంటే ఆ, ఒక 2 days ముందు అనుకుంటాను బయలుదేరి వచ్చేసాను. వాళ్ళందరూ నాకు వెనకాల కార్లో ఫాలో అయ్యి రావాలి. నేనేమో ముందుగా హైదరాబాద్ వచ్చేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంట్లో నేను ఉన్నాను. అప్పుడు అప్పుడు ఏమైందంటే మా తల్లిదండ్రులు ప్రయాణం చేసి వస్తున్న టైంలో ఆ, నంద్యాల దగ్గర సిరివెల్ల అనుకుంటానండి ఒక ఊరుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో ఆ, ఈవినింగ్ టైంలో లారీ హెడ్ ఆన్ కొలిజన్ అయింది కార్ కి. అసలు అది ఎంత భయంకరమైన యాక్సిడెంట్ అంటే అసలు అది చూసి మా చుట్టాలు ఆ కార్ పొజిషన్ అది చూసిన తర్వాత ఇందులో ఉన్న వాళ్ళు ఎవ్వరు బతికుండరని అనుకున్నారు. అక్కడంతా ఆ, వాళ్ళు మా చెల్లి డాడీ, అసలు నేను మా డాడీ పక్కన కూర్చున్నాను వెళ్ళిన జర్నీ అంతా. కానీ రిటర్న్ జర్నీలో మా చెల్లి కూర్చున్నట్టుంది మా డాడీ పక్కన, వెనకాల అక్క అమ్మ కూర్చున్నారు. డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు. అయితే ఆమె ఇట్లా కింద పడిపోయింది, మా అక్క కొంచెం ఇటువైపు వచ్చేసింది. మా డాడీ అయితే మేజర్ ఇంజురీస్ అన్నమాట. ఎలాగంటే ఇక్కడ నోస్ కూడా కట్ అయిపోయి పక్కకు వచ్చేసింది. తర్వాత మల్టిపుల్ ఫ్రాక్చర్స్, చాలా హిప్ జాయింట్ కూడా ఎఫెక్ట్ అయింది అనమాట, చాలా భయంకరంగా. ఆ టైంలో డాడీకి దేవుడు బ్రీత్ చేసుకోమని చెప్పారంట. తర్వాత ఆ, ఎవరైనా కరుణిస్తారా అంటే రోడ్డు పక్కల యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరు రిస్క్ తీసుకుంటారు? అయితే ఒక బస్సులో ఒక ఆయన ఆపి, ఒక లాయర్ అంట ఆయన చూసాడంటే ఇట్లా అన్ని కార్డ్స్ ఇట్లా పడిపోయి ఉన్నాయి అని చెప్పేసి ఆయనకి జాలి అనిపించి ఆయన ఏం చేశారంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని చెప్పి నంద్యాలలో ఆ, ఆ, హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చేసినప్పుడు మా అమ్మ కొంచెం మెలకు వస్తా ఉంటే అమ్మని అడిగారంటే ఎవరన్నా ఉన్నారంటే ఇక్కడ మా అన్నయ్య ఒక ఆయన ఉంటారు, అమ్మ వాళ్ళ కజిన్ ఉంటారు వినయ్ రెడ్డి గారు అని, ఆ మామయ్య ఉంటారని చెప్పినప్పుడు ఆ మామయ్య కబుర్ చేస్తే వాళ్ళు వచ్చి ఫస్ట్ చాలా అటెన్షన్ తీసుకున్నారు. అయితే అందరు కూడా బాగా ఇంజురీ అయింది, మా డాడీ చాలా క్రిటికల్ గా ఉన్నారు. కాబట్టి ఏం చేశారంటే మా డాడీని కర్నూలులో జీజీ హాస్పిటల్ అనుకుంటానంటే అక్కడికి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే నేను హైదరాబాద్కి వచ్చాను. నేను వచ్చింది ఎందుకంటే ఎంబీఏలో అప్లై చేయడానికి అని వచ్చాను. కానీ నాకు తర్వాత అర్థమైన విషయం ఏంటంటే దేవుడు నన్ను ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించాడని. ఎందుకంటే మా ఇంట్లో నేను ఒక్కదాన్ని చాలా వీక్ గా ఉండేదాన్ని. మ్యారేజ్ కంటే ముందు చాలా బలహీనంగా ఉండేదాన్ని అనమాట, చాలా స్కిన్నీగా ఉండేదాన్ని అప్పుడు. అయితే మా డాడీ తర్వాత అంటా వచ్చారు ఏంటంటే నాన్న నువ్వు ఉండి ఉంటే ఆ యాక్సిడెంట్ లో నీకు ఒక్క బోన్ కూడా బాగుండి ఉండేది కాదు అని అన్నారనమాట. అట్లా ప్రభువు నన్ను తప్పించాడు. అయితే అది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా మేము వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే మా డాడీని చూడడానికి నేను వెళ్ళినప్పుడు అసలు ఫస్ట్ చూడంగానే మీ డాడీ అంటే గాని గుర్తుపట్టేటట్టుగా లేరనమాట. ఇంత ఫేస్ స్వోలన్ అయిపోయి చూడడానికి చాలా భయంకరంగా ఉన్నారు. అప్పుడు మా డాడీకి అర్థమైనట్టుంది. నేను చూడగానే ఒక మాట అన్నారు, పైన ఇట్లా ఉంది కానీ లోపల నేను బానే ఉన్నాను అని అన్నారు. యాక్చువల్ గా మా డాడీకి చాలా సివియర్ ఇంజురీస్ అయ్యాయి. అయితే ప్రభు ఎంత కృప చూపించాడంటే ఆ అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చారు. నిమ్స్ లో ఉన్న కొన్ని రోజుల తర్వాత అపోలోలో తీసుకున్న తర్వాత లాంగ్ టర్మ్ డాడీ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు బ్యాంక్ జాబ్ చేసేవాళ్ళు. అయితే ఆ టైంలో డాడీకి మా మ్యారేజ్ ఆపద్దు అని చెప్పారు. ఎందుకంటే మ్యారేజ్ డేట్ దగ్గరకు వచ్చేస్తుంది, మ్యారేజ్ అదే డేట్ కి ఉండనివ్వండి అని చెప్పి అన్నారనమాట. మేమేమో మా డాడీ లేకుండా మేము ఎట్లా చేసుకోవాలి అని మేము అంటూ ఉన్నాము. కాకపోతే మా డాడీ మాత్రం లేదు ఆపద్దు అని చెప్పేసి చేసేయమని చెప్పారు. కాబట్టి మా డాడీ హాస్పిటల్లో ఉన్నప్పుడు, అది కూడా మా మ్యారేజ్ టైంలో మా డాడీకి ఇంటర్నల్ బ్లీడింగ్ స్టార్ట్ అయింది. 2 days ముందు మమ్మల్ని వెళ్ళనివ్వలేదు హాస్పిటల్ కి. ఇంకా మీరు పెళ్లికి దగ్గరకు వస్తుంది మీరు వెళ్ళొద్దు అని చెప్పి అన్నారు. కాబట్టి మేము వెళ్ళలేదు. అయితే ఆ 2 days లో మా డాడీ కండిషన్ చాలా వర్సన్ అయింది. ఆ అది ఎలాగంటే నర్స్ సడన్ గా వచ్చి టెస్ట్ లో తీసుకుంటుంటే ఆ హెచ్బి కౌంట్ కి ఆమె భయపడిపోయింది అనమాట. అంటే షాక్ లోకి వెళ్ళిపోతారేమో పేషెంట్ అని. అప్పుడు ఎన్ని టెస్ట్లు చేసినా ఇంటర్నల్ గా ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుంది అని వాళ్ళు చెక్ చేయడానికి అని చెప్పి ఎన్ని టెస్ట్లు చేసినా కూడా వాళ్ళకి తెలియడం లేదు. ఆ కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఎండోస్కోపీ కొలనోస్కోపీ ఇవన్నీ చేశాక సరే సర్జరీ చేయాలనుకున్నారు. అంతకు ముందే డాడీకి చాలా సర్జరీస్ అయ్యాయి, చాలా ట్రీట్మెంట్ అయింది, పెయిన్ఫుల్ సర్జరీస్ గుండా వెళ్ళారు. ఒక్కోసారి నర్సులు కూడా కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళంట ఇంత కష్టపడుతున్నారని. అయితే కూడా అన్నిటికీ డాడీ కోఆపరేట్ చేశారు. కానీ
ఆ రోజు దేవుడు మా డాడీతో మాట్లాడుతూ వచ్చారంటే ఏంటంటే, నిన్ను ఇంతకంటే శ్రమ పెట్టను, నీ పిల్లల్ని చూస్తావని. అయితే ఆ వాగ్దానాన్ని పట్టుకొని మా డాడీ ఇంకా నాకు సర్జరీ చేయకండి అని చెప్పారంట. వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఇంతవరకు ఎంత కోఆపరేట్ చేశారు కదా! ఈ పేషెంట్ ఎందుకు ఇట్లా అంటున్నారు అని అనుకున్నారు. రూమ్‌కి షిఫ్ట్ చేశారు. అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ బ్లీడింగ్ ఆటోమేటిక్‌గా స్టాప్ అయిపోయింది. అది ప్రభు యొక్క మహాకృప. తర్వాత గ్రాడ్యుయల్‌గా మా డాడీ రికవర్ అవ్వటానికి మంత్స్ అండ్ ఇయర్స్ పట్టింది. ఒక్కొక్కటి మరి సర్జరీ అయిన వాటన్నిటికి ఫిజియోథెరపీ చేయడం. అయితే ఈ లోపల మా వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత మేము అప్పుడు హైదరాబాద్‌లో మా హస్బెండ్ జాబ్ చేస్తున్నారు కాబట్టి, ఆయన ప్రతిరోజు నన్ను మార్నింగ్ తీసుకెళ్ళి హాస్పిటల్‌లో దించేవాళ్ళనమాట. హాస్పిటల్‌లో సాయంత్రం వరకు ఉన్న తర్వాత మళ్ళొచ్చి నన్ను తీసుకొచ్చేవారు. అట్లా డ్యాడీ వాళ్ళు హైదరాబాద్‌లో ఉన్నన్ని రోజులు చూసుకున్న తర్వాత మళ్ళీ మా ఊరికెళ్ళిపోయారు డ్యాడీ వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత. అప్పుడు కూడా ప్రభు అన్ని విధాలుగా సహాయం చేస్తూ వచ్చారు. డ్యాడీ గ్రాడ్యుయల్‌గా రికవర్ అయ్యి ఆహ్, స్టిక్ తోటి తోటి నడవడం, క్రచెస్ ఫస్ట్, తర్వాత ఆహ్, స్టిక్, తర్వాత నడవటానికి కూడా ప్రభు కృప చూపించారు. అది అసలు చాలా మంది మా డ్యాడీ బతకరనుకున్నారు. కానీ దేవుడు కృపనిచ్చారు. కాబట్టి తర్వాత మా డ్యాడీ తను ఒప్పుకున్న విధానంగా దేవుని సేవ చేస్తానని జాబ్‌కి రిజిగ్నేషన్ ఇచ్చి ప్రభు సేవ చేయటానికి నేను అనుకుంటాను. యాక్సిడెంట్ తర్వాత బ్లెస్సింగ్ దేవుడు దాచి ఉంచాడేమో. తనని సేవించేదానికంటే గొప్ప భాగ్యం ఏముంది? దేవుడు మా తల్లిదండ్రులకి అట్లాంటి అవకాశం ఇచ్చారు. మరి మా డ్యాడీ 50 ఇయర్స్ లోపలుండగానే చనిపోవాల్సిన ఆయన ఇప్పుడు మా డ్యాడీకి 6 ఇయర్స్ అట్లా ఉంటాయండి. ప్రభువు ఇంతవరకు కృపనిచ్చి తన సేవలో కొనసాగటానికి మా తల్లిదండ్రులకి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నారు. అయితే నా జీవితంలో కూడా మరి వివాహం అయిన తర్వాత నాకు దేవుడు ఇద్దరు పిల్లల్నిచ్చారు. ఫస్ట్ పాప, తర్వాత బాబు. ఆహ్, అయితే ఇద్దరు పిల్లల్ని ఇచ్చిన తర్వాత ఆహ్, నేను కట్ షార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దేవుడు నేను నాకొక ప్రశ్న ఉండేది నా హృదయంలో. ఏంటంటే, ప్రభువు నన్ను ఇంత ప్రేమించాడు. ప్రభు నన్ను వెల ఇచ్చి కొనుక్కున్నాడు. నేను ఇంతకు ముందు కూడా పిల్లలకి యూత్ మీటింగ్‌లో ఉన్నప్పుడు చెప్తా వచ్చాను. మన ఇంట్లో ఏ వస్తువున్నా దానికొక ప్రయోజనం ఉంటది. అంటే ఒక పర్పస్ కోసం తీసుకుంటాం గదా! మరి దేవుడికి నా జీవితంలో ఆయనకున్న ఉద్దేశ్యం ఏంటి? అని నాకెప్పుడు క్వెషన్ ఉండేదనమాట. అయితే నేనెప్పుడు చదువుకుంటున్నప్పుడు దేవుడు నాకెట్లా తన చిత్తాన్ని బయలుపరుస్తాడు అని అనుకుంటూ ఉండేదాన్ని. నేనేం చేయాలని దేవుడికి ఇష్టం ఉంది అని అనుకుంటూ ఉంటే, ఇట్లా కాదు దేవుని దగ్గరే కనిపెట్టాలని నేనేమనుకున్నానంటే, యోహాను సువార్త 21 రోజులు ఓ రోజుకొక అధ్యాయం చొప్పున చదువుతాను, ప్రార్థన చేస్తాను. ప్రభు నాతోటి మాట్లాడాలి. నా జీవితంలో దేవుని ఉద్దేశ్యం ఏంటో ఆయన బయలుపరచాలని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. అయితే 21 డేస్‌లో లాస్ట్ అధ్యాయానికొచ్చినప్పుడు ప్రభు పేతురుతోటి మాట్లాడుతా ఉంటారు కదా! "పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రె పిల్లలను కాయము" అని ఉంటదనమాట. అయితే ఏంటి దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడా ప్రేమిస్తున్నానని? అయితే గొర్రె పిల్లల్ని కాయమని ప్రభు నాకు చెప్తున్నాడా? అంటే పిల్లల మినిస్ట్రీ చేయాలా? అని నాకు చిన్న క్వెషన్ వచ్చిందనమాట. సరేలే దేవుడు చెప్తున్నాడేమో అని. అయితే అంతకంటే ముందు మా చర్చ్‌లో పాస్టర్ వైఫ్ చాలా సార్లు నన్ను సండే స్కూల్ తీసుకోమంటే నేను ఎప్పుడు సాకులు చెప్పేదాన్ని. ఎందుకంటే మా పిల్లలు చిన్నోళ్ళు. నేను తీసుకుంటే అల్లరి చేస్తారక్క వాళ్ళు. కాబట్టి నేను తీసుకోనులే అని. అసలు రీజన్ ఏంటంటే అది కాదు. అసలు రీజన్ ఏంటంటే అదే టైంలో మాకు సెకండ్ మెసేజ్ అయితా ఉంటదనమాట. నేనేమనుకునేదాన్నంటే కింద కూర్చొని సెకండ్ మెసేజ్ వినడం మేలు గదా! పైనకెళ్ళి పిల్లల్ని కంట్రోల్ చేయడం కంటే. అంటే నేనేమనుకున్నానో అదొక భారంలాగా భావిస్తూ వచ్చాను. కాబట్టి నేను అట్లా దాన్ని పక్కకి చేస్తా వచ్చాననమాట. అయితే ఎప్పుడైతే దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చారో, అప్పుడు నాకేమనిపించిందంటే దేవుడు ఒకవేళ నన్ను పిల్లల పరిచర్యకి పిలుస్తున్నాడేమో అని అనుకున్నాను. అనుకున్న తర్వాత అది దేవుడు నాకు కన్ఫర్మ్ చేయడానికి ఏం చేశారంటే, అప్పుడు మా తల్లిదండ్రులు ఖమ్మంలో సేవ చేస్తా ఉండేవాళ్ళు ఫస్ట్. ఇప్పుడు రాయచోటిలో చేస్తున్నారు గానీ, అప్పుడు ఖమ్మంలో చేసేవారు. దాదాపు 10 ఇయర్స్ చేశారు. అప్పుడు డ్యాడీ వాళ్ళేం చేశారంటే, ఒక టీచర్స్ ట్రైనింగ్ సీఈఎఫ్ వాళ్ళది ట్రైనింగ్ క్యాంప్ పెట్టారు. అసలు నాకు ముందు ప్లాన్ లేదు. అప్పుడేవో హాలిడేస్ వస్తుంటే మీరు కూడా రాకూడదా అని మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. సో, మేము యాస్ ఎ ఫ్యామిలీ ఎళ్ళామనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ నా సెషన్స్ జరుగుతూ ఉండగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఎట్లా అంటే అక్కడ ట్రైనింగ్ ఇస్తున్న ఒక సేవకుడు, దైవ సేవకుడు ఆయనేం చేశారంటే 3 క్యాండిల్ ఎగ్జాంపుల్ చూపిచ్చారనమాట. చిన్న క్యాండిల్, మిడిల్ సైజ్ క్యాండిల్, పెద్ద క్యాండిల్. ఈ 3 చూపిచ్చి ఇందులో చిన్న పిల్లలు ఎవరు అని అడిగారు. మామూలుగా మనం లాజిక్ వైస్ చూసుకొని చిన్న పిల్లలు చిన్న క్యాండిల్ అని అంటాం గదా!
అయితే ఆయన చెప్పారు, లేదు పెద్ద క్యాండిల్ చిన్న పిల్లలు అని అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ వెలిగించబడితే ఎక్కువ కాలం వెలుగుతారు, ఎక్కువ మందిని వెలిగించగలరు. నాకు వెంటనే అదొక పెద్ద ఆ ఏమంటారంటే స్ట్రాంగ్ షాక్ లాగా అనిపించింది అనమాట. అయ్యో, ఇంత గొప్ప పరిచర్యనా, పిల్లల పరిచర్య, నేను ఇంత చిన్న చూపు చూసానా అని ప్రభువుని తర్వాత క్షమాపణ కూడా అడుగుతా వచ్చాను. అయితే ఒకటి అడిగాను నేను, ఏంటంటే ప్రభా, నువ్వు నిజంగా నన్ను చిన్నపిల్లల పరిచర్యకి పిలిచుంటే నేనైతే అప్పగించుకుంటున్నాను, కానీ నేను అడగను నాకు సండే స్కూల్ ఇమ్మని, వాళ్ళు అడిగితే నేను చేస్తాను అని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకున్నాను అనమాట. తర్వాత వచ్చిన తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన కొన్ని రోజుల్లోనే పాస్టర్ల వైఫ్ మళ్ళీ అడిగారు అనమాట, అమ్మ సండే స్కూల్ తీసుకోకూడదా అని. ఈసారి నాకు వెంటనే ఒప్పేసుకున్నాను. ఎందుకంటే ప్రభు నాకు అది నాకు అప్పచెప్పిన పరిచర్య అని నాకు చూపిస్తూ వచ్చారు. అయితే నేను ఒకటి చెప్పగలను, ఏంటంటే దేవుడు నమ్మదగినవాడు. ఎందుకంటే నాకు చాలా స్టేజ్ ఫియర్. నేను ఇంతకు ముందు కూడా ఇక్కడ చెప్పాను, 9th క్లాస్ లో ఉన్నప్పుడు ఆ, అదేంటి ప్రేయర్ పాయింట్స్ ఉంటాయి కదా, సారీ, న్యూస్ పాయింట్స్ ఉంటాయి, అవి అసెంబ్లీలో చదవమని చెప్పేవాళ్ళు. అయితే 9th 10th క్లాస్ అప్పుడు నేను మా సోషల్ సార్ ఏం చేశారంటే, బ్యూలా నువ్వు చదవాలి, నేను రాసిస్తానని ఆయన రాసుకొని వచ్చి ఇచ్చారు. సరేలే అని తీసుకుని అయితే తీసుకున్నాను. నేను వెళ్ళి అక్కడ నించున్నాను. ప్రేయర్ అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది, ప్లెడ్జ్ అయిపోయింది, న్యూస్ పాయింట్స్ చదువుతారంటే నాకు నోట్ల నుంచి మాట రావట్లేదు. అసలు అక్కడ మైక్ ముందు నించున్నాను కానీ లోపల నుంచి సౌండ్ రావట్లేదు. అయ్యో ఏంటి అని చెప్పేసి కాళ్ళన్నీ వణుకుతున్నాయి. ఆ లోపల నుంచి ఏం వాయిస్ రాలే, ఏదో చదివాను అని అనిపించినట్టుగా వచ్చేసాను కానీ ఎవరికి ఏం అర్థం అవ్వలేదు. ఆ రోజు మా పీఈటీ టీచర్ ఏమందంటే, చూడు చిన్నపిల్లలు ఎంత ధైర్యంగా చెప్తున్నారో, ఇంత పెద్దగా ఉన్నావు నువ్వు ఏం చెప్పలేకపోయావు అన్నట్టు ఎగతాళిగా మాట్లాడింది. అప్పుడు నేనేమనుకున్నానంటే, నేను స్టేజ్ కి తగను, నేను పొరపాటున కూడా టీచ్ చేయడానికి పనికిరాను, మాట్లాడడానికి స్టేజ్ మీద కానీ ఎక్కడైనా నేను బోధ చేయడానికి పనికిరాను అని నేను డిసైడ్ చేసుకున్నాను అనమాట. అది నా పని కాదు అని అనుకున్నాను. అయితే ప్రభువు ఎంత గొప్పవాడంటే, అలాంటి పిరికిదాన్నైన నన్ను దేవుడు పిల్లల మధ్యలో పరిచర్య చేయడానికి, నాకు ఆశ్చర్యం, నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో దేవుడు నాకు ఓపెన్ చేసిన డోర్స్ నేను ఎప్పుడు అనుకోని చోట్లకి ప్రభు నన్ను నడిపించాడండి. ప్రభు తన మహిమార్థమై నన్ను ఆ, నన్ను ఆ అంటే సామర్థ్యం దయచేసి ప్రభు పనిలో వాడుకుంటూ వచ్చారు. తర్వాత ఆ రీతిగానే అసలు ఇక్కడ పరిచయం అవ్వడానికి కూడా కారణం, అలాగే ఆన్లైన్ లో ఒక దేవుడు కొంతమంది సహోదరులను వాడుకొని ఇట్లా మీటింగ్స్ లో రావడం, అసలు నేను ఎప్పుడు కూడా ఇక్కడ చెప్తాను అనుకోలేదు. ఆ యూత్ మీటింగ్స్ లో కూడా అట్లా ప్రభు ఆన్లైన్ లో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. కొన్ని చోట్ల సిస్టర్స్ మీటింగ్ లో కూడా వాడుకుంటూ వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఎటువంటి స్పెషల్ టాలెంట్ లేదు, ప్రభువు తన కృపను చూపించి, ధైర్యం కూడా లేదు. అయితే పిరికిదాన్ని ఇందాక చూపించాను కదా వాక్యంలో, నీచులము అజ్ఞానులము తృణీకరింపబడిన వారం ఎన్నికలేని వారిని ప్రభు ఏర్పరచుకున్నాడు అనడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేనే. ప్రభువు మిక్కిలి బలహీనరాల్ని, బుద్ధిహీనరాల్ని, అవివేకినైన నన్ను జ్ఞాపకం చేసుకొని తన పరిచర్యకి పిలిచి ఇంతవరకు ఆయన వాడుకుంటున్నాడంటే అది ప్రభు కృప. ఆ దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నాకు 2 పిల్లలు అని చెప్పాను కదండి. మా పాప పేరు కీర్తన. ఆమె తను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత యుఎస్ లో మాస్టర్స్ చేసింది, ఇప్పుడు అక్కడ జాబ్ చేస్తుంది. తన భవిష్యత్తు గురించి ప్రార్థన చేయండి. మా బాబు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు, జాన్. ఇప్పుడు కెరీర్ గురించి, క్యాంపస్ ఇంటర్వ్యూస్ గురించి సిద్ధపడుతున్నాడు. నేను వాళ్ళ గురించి చేసే ప్రార్థన ముఖ్యంగా ఏంటంటే, ప్రభా మా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకోవాలి, నీకు ఇష్టలుగా జీవించాలి అని, నీకు మహిమ తెచ్చే విధంగా మా బిడ్డలు జీవించాలి, నీ పరిచయలో నీ చిత్తానుసారంగా వాళ్ళని వాడుకోవాలని ప్రార్థన చేస్తూ ఉంటాను. మీరు కూడా దయచేసి ప్రార్థన చేయండి. అయితే ప్రభువు ఈ యొక్క నెలలో ఫస్ట్ సాటర్డే ప్రభువు నాకు 50 years కంప్లీట్ చేసుకోవడానికి ప్రభు కృప చూపించాడు. అదొక మైల్ స్టోన్ కదా. నేను అప్పటి నుంచి ఏం ప్రార్థన చేస్తున్నా అంటే, ప్రభా దినములు లెక్కించడానికి నాకు నేర్పించు. నా యొక్క జీవితంలో మిగతా ఎన్ని దినాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ నీ నామహిమార్థమే నీకు ఇష్టరాలుగా నేను జీవించాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి నా గురించి, మా భర్త పేరు జవహర్ రెడ్డి గారండి. ఆయన పిఆర్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాగా చేస్తారు. తన ఆఫీస్ లో కూడా వాళ్ళకి చిన్న పరిచయం దేవుడు ఇచ్చాడు. ఎట్లాగంటే ఎవ్రీ వెన్స్డే వాళ్ళు ప్రేయర్ ఫెలోషిప్ కలిగి ఉంటారు ఆఫీస్ లోనే. తర్వాత క్రిస్మస్ జరిగినప్పుడు కొంతమంది ఇవాంజలిస్ట్ ని అట్లా పిలిపించి అక్కడ గాస్పుల్ చెప్పించడానికి ప్రభు వాళ్ళకి అవకాశాలు ఇస్తూ వచ్చారు. చిన్న సంఘం లాగా వాళ్ళ దాంట్లో కూడా ఉంది. సో ఆ పరిచర్లో ఈయన కూడా పాలిభాగస్తుడిగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ పరిచర్య గురించి కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. వాళ్ళ చుట్టూ ఉన్న, మన చుట్టూ ఉన్న వాళ్ళని
ప్రభు దగ్గరికి నడిపించే బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు కదా. గాస్పెల్ చెప్పడము, చెప్పించడం మన బాధ్యత. ప్రభు వాళ్ళని కూడా ఆయన యొద్దకి ఆకర్షించుకోవాలని మా ప్రార్థన. ఈ విధంగా మా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రభువు నా జీవితంలో చేసిన మేలన్నిటిని బట్టి నేను దేవునికి రుణస్తురాల్ని. ఎందుకంటే ఇందులో నా యోగ్యత గాని అర్హత గాని ఏదీ లేదు. ప్రభు కేవలం తన కృప చేతనే, నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన ప్రేమ చేత వేచి ఉండి నన్ను వెదకి రక్షించుకున్నాడు. నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ప్రభు చిత్తం అయితే ఇంకెప్పుడైనా షేర్ చేసుకోవడానికి ప్రభు అనుకూల పరిస్తే, ఆయన చిత్తం అవుతే షేర్ చేసుకుంటాను. అయితే ఇప్పటికైతే ఒకటి మాత్రం చెప్పగలను, నా జీవితంలో ప్రభు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాను. ప్రతి అనుభవంలో కూడా ప్రభు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. ప్రభు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. దయచేసి నా గురించి, మా కుటుంబం గురించి, మరి ముఖ్యంగా మా పిల్లల గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.